అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి, ఖతార్లోని అతిపెద్ద స్థావరం అల్ ఉదీద్పై మిస్సైళ్ల వర్షం. ఇక ఇరాక్లోని సైనిక స్థావరంపైన అటాక్, ఖతార్, ఇరాక్, ఆ తర్వాత బహ్రెయిన్, కువైట్ ఎయిర్ స్పేస్లు క్లోజ్ చేసిండ్రు. ఇక విమానాలు దారి మళ్లింపు. వార్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిండట. 3 అణుస్థావరాలపై దాడికి ఇరాన్ ప్రతిదాడి చేసింది. తమ దేశ సమగ్రతకు ముప్పు కలిగితే వదిలిపెట్టబోమని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంది ఇరాన్. చిన్న దేశమైనా గట్టిగానే చూస్తుంది లెక్క. తమ దేశ అణుస్థావరాలపై అమెరికా చేసిన దాడికి ఇరాన్ ప్రతిదాడికి దిగింది. ఆపరేషన్ బేషరత్ ఫతా పేరుతో ఖతార్, ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్లపై విరుచుకుపడింది. ఈ ఖతార్లో అమెరికాకు చెందిన అతిపెద్ద వైమానిక స్థావరమైన అల్ ఉదీద్పై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. అలాగే ఇరాక్లోని అమెరికా ఎయిర్ బేస్లపై మిస్సైళ్లతో అటాక్ చేసింది. అల్ ఉదీద్ పశ్చిమాసియాలోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం. ఇక్కడ దాదాపు 10,000 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. తమ సైనిక స్థావరాలపై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలర్ట్ అయ్యారు. అమెరికాలోని వైట్ హౌస్ వార్ రూమ్లో ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందట. మరి ఏం చేస్తాడో చూడాలి. మరి గట్టినే నడుస్తుంది లెక్క యుద్ధం. ఇగో ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్ల వైపు దూసుకొలుతున్నటువంటి ఇరాన్ మిసైల్స్ అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నాయి మొత్తం.